హాయ్ వ్యూవర్స్. పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత డే 1 నుంచి నేను ఇదే చెప్తున్నా. ఏమని? అది హత్య అయితే కాదు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాక రిమైన్ విషయాలు మాట్లాడదాం. హత్య అయితే కాదు, ప్రమాదం అన్నట్టు నాకైతే కనిపిస్తుంది. 99% అన్నా, 99.9% అన్నా. ఆ విజువల్స్ అన్నీ చూసి ఆల్రెడీ తెలంగాణలో వచ్చేసి ఎక్కడ ప్రమాదమైంది, క్షమించాలి, ఏపీలో వచ్చేసి ఎక్కడ ప్రమాదం జరిగింది, రామవరపడ దగ్గర మరి ఎలా ప్రమాదం జరిగింది, ఆద కొవ్వూరు దగ్గర ఎలా ప్రమాదం జరిగింది ఏంటని చెప్పేసి కొన్ని విజువల్స్ మనం చూసాం. సరే, పోలీసులు వచ్చేసి మేము ఇవ్వలేదన్నారు, ఓకే. కానీ రామవరపడ దగ్గర యాక్సిడెంట్ అనమాట నిజం. అక్కడ ఆయన ఉన్నప్పుడు ఆ ఎస్ఐ ప్రసాద ఎవరో వచ్చేసి సపరేట్ చేసింది నిజం. ఆ విజువల్స్లో వచ్చేసి ప్రవీణ్ కాదు ఎవరో అని అనుకుందాం, పోనీ అదైనా ఓకే. బట్ జగ్గిపట్టి విజువల్స్ అయితే మనం నమ్మొచ్చు కదా చిల్లకళ్ళ దగ్గర. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈజీగా ఇది ప్రమాదం ఎవరికైనా అర్థమైంది. కానీ జాన్ బెన్నీ లింగం అనే ఒక వైసీపీ అతను, ఈ అజయ్ అలియాస్ ఎర్రప్ప అనే ఒక ఇతను కూడా వైసీపీ అతనే, వీళ్ళు పాస్టర్ల ముసుగులో, క్రైస్తవుల ముసుగులో హత్య 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 అంటూ ఈ హంతకంగా పట్టుకోకపోతే రాష్ట్రం అల్ల కల్లోలమైద్దంటూ అగ్నిగుండమైద్దంటూ హడావుడి చేస్తే ఆ రోజు ప్రమాదం అంటూ వీడులు ఇచ్చిన నా మీద జాంబీల్లాగా వైరస్లాగా మీద పడిపోయారు ఒక్కొక్కళ్ళు. అదేమంటే రాముడి గురించి చెప్పింది ఏదైతే ఉందో చాలా తప్పు చెప్పాడు. రక్షణగా నీకు ఎక్కడుంటుందో అక్కడికి వెళ్ళామన్నాడు, అంతే తప్ప ఈ పాస్టర్ ప్రవీణ్ చెప్పినట్టు వెళ్ళి ఎంజాయ్ చేయి పడకసం పొందు అంత దరిద్రంగా చెప్పలేదు రా బాబు అంటే, లేదు చాగంటి కూడా చెప్పాడు కావాలంటే చూసుకొని చెప్పేసి చాగంటి ఏదో మరలా అది వైరల్ చేస్తారు. ముందు వెనక వదిలినట్టు మధ్యలోది ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చే కదా. ఇక ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటిది, పోలీసు ఉన్నారు కదా, ఎస్పీ మన ఈస్ట్ గోదావరి రాజమండ్రికి సంబంధించింది నరసింహ కిషోర్ ఒక క్లారిటీ ఇచ్చారు. ట్విస్ట్ చెప్పన ఆల్రెడీ పోస్ట్మార్టం రిపోర్టు జెసికాకి ఇచ్చేశారు, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉందని చెప్పేసి మరలా వీడియోలు చేశారంట. మరి ఈ వీడియోలు చేసిన బ్యాచ్ ఎవరో తెలియట్లా. క్లారిటీగా ఏం చెప్పారంటే పోస్ట్మార్టంగా సంబంధించి కంప్లీట్ అనమాట నిజం. ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు వచ్చేసి రిపోర్ట్స్ని ఫైనలైజ్ చేసిన సమయం ఆసన్నమైంది, ఎనీ టైం వీ కెన్ రివీల్ అన్నాడు. మెయిన్ వైర్ వాళ్ళ ఫ్యామిలీకి మేము ఇది ఇచ్చామని ఎవరైతే వైరల్ చేస్తున్నారో స్ప్రెడ్ చేస్తున్నారో ఫేక్ న్యూస్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ అన్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్ తాలూకు రిజల్ట్ అనేది మేము వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి. తర్వాత ఈ పాస్టర్ అజయ్ ఉన్నాడు కదా, ఇతను సంబంధించాడు తెలుసా. ఈరోజు జీసస్ ఓ రకంగా ఇలా లెక్కల మొత్తం తేల్చేశాడు. ఏ రకంగా? ఫస్ట్ పాస్టర్ అజయ్ది మాట్లాడదాం. పాస్టర్ జోసెఫ్ అని చెప్పేసి తుకారం గంటలు కంప్లైంట్ ఇచ్చాడు. ఏంటో తెలుసా, విగ్రహారాధన తప్పు అని వాళ్ళు ప్రచారం చేస్తూ హిందూ దేవుల జోలిని అసలు హిందూ దేవులు నమ్మొద్దు, గుళ్ళకి వెళ్ళొద్దని చెప్తూ కొంతమంది హిందువులు వచ్చేసి మరి మేరీ మత విగ్రహాలు ఏంటి, జీసస్ విగ్రహాలు ఏంటి అంటే ఆ విగ్రహాలను నేను పగలగొడతా అంటూ ఇక నానా రకాలుగా మాట్లాడాడంట. అందులో ఉన్నది జీసస్ అండ్ మేరీ. ఒక చిన్న ఫోటో ఉందండి, అందులో వచ్చేసి జీసస్ అని మేరీ ఉన్నారు. ఒక క్రైస్తవుడు చూడగానే తీసుకొని కళ్ళకద్దుకొని దండం కూడా పక్కన పెడతాడు. అంతేగాని జీసస్ గాల్లో ఉంటాడు, మేరీ స్వర్గంలో ఉండేది, చిచ్చి ఈ ఫోటోలో ఉన్న దేవుడు అని ఫోటో చించేస్తాడా? ఫోటో మీద ఇంకెందుకులే వేరే పదాలు వద్దు మనకి, ఫోటోని ఏం చేయడు కదా, జాగ్రత్తగా పక్కన పెడతాడు కదా. అలాంటప్పుడు విగ్రహాల్లో కనిపిస్తూ ఉన్నా కానీ మేరీ అండ్ జీససే కదా. చర్చిలో ఉండేది ఏంటి మరి? దాని అసలు ఈ పాషాజీ వాడు అసలు ఎవరు? నిజంగా ఎర్రప్పే. వైసీపీలో ఉండే బ్యాచ్ ఎందుకు ఇటువంటి వాళ్ళు ఉంటారు. దాన్ని అతని మీద నమోదైన కేసు అది. దానికి తోడు మత విద్వేషాలు రచ్చగొట్టగా మాట్లాడుతున్నాడు. పాస్టర్ ప్రవీణ్ హత్య అని హత్యది ప్రూఫ్లు చూపెట్టమని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ ఇతని మీద సికింద్రాబాద్లో తుకారం గంటలో కేసు నమోదైంది. నెక్స్ట్ ఏపీలో కూడా కేసు నమోదైంది అతని మీద. దాని పోలీసులకు ఇక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, హత్యకి ఆధారాలు ఉన్నాయి అడగండి అని. ఏమి లేవంటండి, ఓన్లీ ఆరోపణలు అంటాను. అవునా? హర్ష్ కుమార్ ఏం చెప్పాడు, అతను వాడు అంతే, నా దగ్గర ఆధారాలు ఏం లేవు, నాకు అనుమానం అన్నాడు. నెక్స్ట్ జాన్ బెన్నీ లింగం దా బాబు దా అని చెప్పి పట్టుకెళ్తే సార్ ఆవేశం సార్, ఆవేశం ఆపుకోలేక చుట్టుపక్కల అంతమంది జనాలు వస్తే కోపంలో అలా అన్న, ఆవేశంలో అన్న, నా దగ్గర ఆధారాలు ఏమి లేవు. ఇవి వీళ్ళ బతుకులు. పాస్టర్ ప్రవీణ్ మరణించిన తర్వాత ఓ రకంగా క్రైస్తవ సమాజానికి, నిజమైన క్రైస్తవులకి చాలా చాలా మేలు చేశాడు. అతను మరణించిన బాధాకరం, నో డౌట్. అతని మరణాన్ని రాజకీయం చేద్దామని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ నిజస్వరూపం మొత్తం బయటపడింది. అంటే క్రైస్తవులని మతం ముసుగులో, రాజకీయ ముసుగులో ఈ మత పెద్దలు అన్న వాళ్ళు, పాస్టర్ అన్న వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు వాడుకుంటూ ఉన్నారు. ఎవరైతే గతంలో దశమ భాగం ఇస్తే మీకు మేలు జరిగిద్దంటే హడావుడి చేశారో ఆ వీడియోలు మొత్తం వైరలేని. దాన్ని క్రైస్తవులు రియలైజ్ అయ్యారు, అసలు వీళ్ళకి మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలరా బాబు అని. తర్వాత కుంటోడికి కాలు వచ్చింది, గుడ్డోడికి చూపు వచ్చింది, మోగోడికి నోరు వచ్చింది, చెవిటోడికి చెవులు బాగేని.
బట్ పాస్టర్ ప్రవీణ్ది హత్య అని చెప్పేసి ప్రూఫ్లు మాత్రం దొరకల. పాస్టర్ ప్రవీణ్ మాత్రం చనిపోయిన అతను బతికించలేపారు వీళ్ళు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఫేక్, బోగస్ అంతా. మీకు క్రైస్తవులు అయితే ఆ జీసస్ ఉన్నాడనే నిజం. ఆయన చెప్పింది బైబిల్లో మీకు కొంత నచ్చవచ్చు, కొంత నచ్చకపోవచ్చు, మొత్తం నచ్చితే మీ ఇష్టం. బట్ ఎప్పుడు కూడా పక్క మతాల జోలికి రావద్దు, పక్క దేవుళ్ళ జోలికి రావద్దు. ఆయన చెప్పిన మంచి ఉంటే ఆ మంచిని మీరు ఫాలో అయిపోయండి. జీసస్తో మీ మనసుతో మాట్లాడతారా, భక్తితో ఆయన ఆరాధిస్తారా, అది మీ చాయిస్. వేరే మతాల జోలికి, వేరే దేవుళ్ళ జోలికి రావద్దు. ఈరోజు క్లారిటీగా అర్థమైంది కూడా ఇది ఏంటంటే, క్లియర్గా హిందువులు వచ్చేసి పట్టించుకోకుండా వదిలేశారు. బట్ ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ చంపింది హిందువులు అంటే హడావుడి చేసేసరికి ఈ పాస్టర్ ప్రవీణ్ గతంలో మందు తాగేదానికి సంబంధించి, డ్రగ్స్ తాగేదానికి సంబంధించేసి, ఎవరెవరిని చంపిన దానికి సంబంధించేసి, ఏ దేవుళ్ళు ఏ రకంగా మాట్లాడే సంబంధించి మొత్తం బయట పెట్టారు. దానికి తోడు ఎక్కడెక్కడైతే ఈ దొంగ మత ప్రబోధకులు ఉన్నారో, జీసస్ పేరు చెప్పి అవి అమ్ముకొని ఇవి అమ్ముకొని ఆ డూప్లికేట్ వాళ్ళు ఈ డూప్లికేట్ పట్టుకొచ్చి హడావుడి చేస్తారు. ఆ వీడియో కూడా మొత్తం వేరేలేదు. దాంతో ఏం తెలిసింది ఈరోజు సమాజానికి? ప్రతి మతంలో కూడా దేవుడి పేరు చెప్పి ఈ రకంగా ప్రజలను దోచుకునే వాళ్ళు, డబ్బు అంతా కూడా దాచుకునే వాళ్ళు, సమాజాన్ని పట్టి పీడించే వాళ్ళు ఉన్నారనుకుంటే అందులో ఎక్కువగా క్రైస్తవులలోనే ఉన్నారనే విషయం అర్థమైంది. వాడికి సరిగా చదువు రాదు, దెన్ బైబిల్ పట్టుకుంటాడు, నాకు ఎవరో దగ్గరకు శిష్యుడిగా జాయిన్ అవుతాడు, ఇక వీడికంటే సొంతగా ఒక సంఘం పెట్టుకుంటాడు, ఇక వీడానికి 4 జనాన్ని పెట్టుకుంటాడు, ఇక వచ్చి అమాయకులు పాపం వాళ్ళ వీళ్ళని భయపెట్టి బెదిరించి నాన్న హడావుడి చేసేసి దశమ భగవంతులు లాక్కుని ఇక ఫుల్ ఎంజాయ్మెంట్. సరైన చదువు ఉండదు, ఉద్యోగాలు రావు. అదేమంటే ఈ క్రైస్తవ మిషనరీల పేరు చెప్పు, లేదన్నప్పుడు ఆ దేవుడి పేరు చెప్పు, నానా ఇదిగా అవన్నీ కూడా ఈరోజు బయటపడ్డాయి. సో నిజమైన క్రైస్తవులారా, మీరు మీ దేవుణ్ణి ఆ జీసస్ని నమ్మండి. అండ్ దొంగ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, ఇతర మతాల మీద, ఇతర దేవుళ్ళ మీద ఎవరైతే విషం చిమ్ముతున్నారో, విద్వేషం చిమ్ముతున్నారో వాళ్ళకి దూరంగా జరగండి. ఈరోజు పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత హిందూ సమాజం కావచ్చు, క్రైస్తవ సమాజం కావచ్చు, ముస్లిం సమాజం కావచ్చు, మొత్తం రియలైజ్ అయింది ఏంటంటే దేవుడు ఉన్నాడు, కానీ దేవుడి పేరు చెప్పి మధ్యలో దండుకునే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు అతి ప్రమాదకరమైన వాళ్ళు, అతి భయంకరస్తులు. అండ్ ఫైనల్లీ ప్రవీణ్కి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఐఎమ్ షూర్ ఈ పాటికి వచ్చే ఉంటుంది, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఐఎమ్ షూర్ వచ్చే ఉంటుంది. కానీ పోలీసులు వచ్చేసి దేనికోసం కానీ ఆగుతున్నారు. మేబీ ఒకవేళ ఆయన డ్రంక్ చేసి కనుక డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోతే మరి ఎలా చెప్పాలని ఏంటో ఆలోచిస్తున్నారా? లేదు ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేసినప్పుడు కొన్ని చెప్పాలి, కొన్ని మార్చాలని అనుకుంటున్నారా అంటే డోంట్ నో. లేదు ఇంకేదైనా కొత్త విషయాలు తెలిసాయా? నేను మరలా చెప్తున్నా, హత్యని నాకైతే 100% అనిపించట్లే. ప్రమాదం అయితే నేను నమ్మగలను. తాగి చనిపోయాడా లేదన్నది అయితే తర్వాత మాట్లాడుతుంది. ఎందుకంటే మీలో కొంతమంది బాధపడ్డారు, తాగాడు అన్నమాట పదాలు మీరు వద్దండి, వాడొద్దండి. నేను వాడిని వదిలేశాను, కానీ మిగతా ఘోరంగా వాడేస్తున్నారు బికాస్ ఆఫ్ విజువల్స్. ఈ విజువల్స్ కూడా మరలా ఈయన ఏమన్నాడు, పోలీసు ఎస్పీ వచ్చేసి మేము రిలీజ్ చేయలేదని అంటున్నారు. బట్ ఐఎమ్ షూర్, నాకు తెలిసి పోలీసులు తెలిసి రిలీజ్ అయ్యి అవి. సరే వీడియో క్లోజ్ చేస్తాను, నెక్స్ట్ ఒక వీడియో అటాచ్ చేస్తా చూడండి. క్రైస్తవ మతాన్ని ఉపయోగించుకొని దుర్మార్గులు, నీచులు ఏ రకంగా సమాజాన్ని భ్రష్టు పెట్టిస్తున్నారో, నాశనం చేస్తున్నారో, ఆ అమాయకులైనటువంటి క్రైస్తవులని ఎలా 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 దోచుకుంటున్నారు. పాపం అండి, పాపం. ఆ క్రైస్తవులు అయితే ఎక్కువగా పేదలే ఉంటారు, దళితులే ఉంటారు. వారిని ఇంకా 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 ఇప్పుడు కూడా సాగు అల్లలాడేస్తున్నారు ఈ దుర్మార్గులు అయితే. మాట్లాడలేదు. ఐ ప్రేయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నోరు తెరబడును గాక, తెరబడును గాక. స్వరపేటిక యేసు నామములో ఓపెన్ అవును. గట్టి చెప్పు, గట్టి చెప్పలు కొట్టండి, గట్టిగా చెప్పలు కొట్టండి. ఏం పేరు నీ పేరు? ఏ ఊరు నీ ఊరు? మాట్లాడుతున్నావు ఇప్పుడు రాదు, కానీ దేవుడు ఈ రోజున ఆ వ్యక్తికి దేవుడు స్వరం ఇచ్చి మాట్లాడించాడు.